హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఇంకో మంచి అన్బాక్సింగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. సో లెట్స్ అన్బాక్సింగ్. సో నేనైతే సీజర్ అయితే యూజ్ చేయట్లేదు. ఫస్ట్లో సీజర్ యూజ్ చేశాను. అయితే ఈ సీజర్ యూజ్ చేయడం వల్ల కూడా మనం ఏదైతే బట్టలు అలా తీసుకుంటాం చూడండి, అవంటే డ్యామేజ్ అవుతాయంట. అనుకోకుండా వాటికి ఇదైపోయి కట్ అవుతాయంట. అందుకోసమనే నేను సీజర్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఇది నేను ఫస్ట్ టైం ఒక పేజ్లో తీసుకున్న శారీస్ అనమాట. సో మరి క్వాలిటీ అంటే నాకు ఈ శారీస్ గురించి తెలీదు, నిజంగా తెలీదు. సో మరి బట్ నాకు నచ్చాయి, అందుకే వాళ్ళ పేజ్లో ఫస్ట్ టైమే 2 శారీస్ బుక్ చేశాను. ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, చూసారా వర్క్ ఎట్లా ఎంత హెవీ ఉందో. ఇది వచ్చేసి ఫ్రంట్ అనుకోండి, బ్యాక్ అనుకోండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇట్లా హెవీ వర్క్ అయితే వచ్చాయి. మంచిగా బోట్ని పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ నార్మల్గానే వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, చూసారా. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి, మంచిగా ఇలా మంచి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇదన్నమాట బ్లౌజ్ అయితే. ఇది బ్లౌజ్ ఇది. ఇవేమో 2 హ్యాండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి శారీస్ చూద్దాము. శారీ క్లాత్ నేను అనుకున్నది వేరే టైప్ ఉంటుంది అనుకున్నాను. మరీ స్మూత్ కాదు, మరీ రఫ్ కాదు. ఓకే. సో శారీ అంతా ఈ టైప్ ఆఫ్ లేస్ అయితే వచ్చింది. శారీ అంతా వచ్చింది. శారీ అంతా ఇలా వచ్చిందండి. స్మాల్ కట్ వర్క్ లేస్, స్టోన్స్ అయితే కాదు, ఇది థ్రెడ్ వర్క్. సో స్టోన్స్ అయితే కాదు, థ్రెడ్ వర్క్. ఇలా శారీ అంతా వచ్చేసింది. ఓన్లీ ఈ కట్టు చెంగు ఏదైతే ఉంటుందో ఆ కట్టు చెంగు దగ్గరే రాలేదు, మిగతా అంతా ఇలా మంచి లేస్ అయితే వచ్చింది. శారీ అంతా ప్లెయిన్, కాకపోతే పైన ఈ కింద బార్డర్, పైన ఇలా అయితే లేస్ లాగా వచ్చింది. లేస్ కాదు, ఒక చిన్న థ్రెడ్ వర్క్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక శారీ, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతున్న శారీ అనమాట. ఇన్స్టాగ్రామ్ అనే కాదు, యూట్యూబ్ ఆల్సో ఇంకా, అందుకోసం అనేసి తీసుకున్నాను. సో పిక్ అయితే ఇది. ఫస్ట్ ఇది కూడా బ్లౌజ్ చూసేద్దాం. వామా బాబు కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు. నేను ఇలా వీడియో షూట్ చేద్దామని తీసుకున్నా, ఇంకా ఆయన వచ్చేసారనమాట. సో నాయిస్ అంతా స్కిప్ చేయండి. ఇది అన్ని చెమ్కీ వర్క్, ఇంకా గోల్డ్ చెమ్కీ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట. స్లీవ్స్కి ఏమో బార్డర్ ఇచ్చారు. ఇలా స్లీవ్స్కి ఏమో బార్డర్ ఇచ్చి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమో జస్ట్ నార్మల్ ఉంది. ఇది డబుల్ షేడెడ్ శారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. సో అందుకోసమే నా దగ్గర లేదు. కాకపోతే దీనికి ఈ బ్లౌజే, ఇంకా దానికి సేమ్ ఈ వైలెట్ ఏంటి, పర్పుల్ ఏంటి, ఈ సేమ్ బ్లౌజే అనేసి తీసుకోవద్దు అనుకున్నాను. సేమ్ ఇదే కాంబినేషన్లో నాకు ఆల్రెడీ శారీ కూడా ఉంది. బట్ ఇంకా బాగా నచ్చి ఇదే అలా అని ఇప్పుడు మన దగ్గర డ్రెస్సెస్, అలానే మనం డ్రెస్సులు కూడా ఉన్న కలర్ ఏమైనా తీసుకోకుండా ఉంటామా, ఉండం కదా. సో అందుకోసమే ఇంకా కావాలి అన్నట్టు తీసుకున్నాను. ఈ కలర్ చాలా బాగుంటుందండి. ఎందుకు నా దగ్గర ఈ కలరే ఉంది, కానీ ఇంకా థిక్ కలరు సేమ్ దాని బార్డర్ ఇలానే, కాకపోతే బనారస్లో ఉంటుంది. అది 1800 అలా పడింది. నేను అది కూడా మీకు ఎప్పుడైనా కావాలంటే చూపిస్తాను. సో ఇది ట్రెండింగ్ కదా అని తీసుకున్నాను. సేమ్ ఇది లెమన్ ఎల్లో అనుకుంటే, ఇది
పర్పుల్ కలర్ మీద మళ్ళీ ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్, చెమ్కీ వర్క్, ఇలా కట్ వర్క్ బార్డర్ అలా వచ్చింది. శారీ అంతా ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. చూసారా, ఇలా ఓవరాల్ ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది. ఓన్లీ ఒక కట్టు చెంగు దగ్గరే మనకి డిజైన్ అయితే రాదు. సో పర్లేదు, బాగానే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఈ 2 శారీస్ అయితే తీసుకున్నానండి. ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ కదా, సో అందుకోసమనే తీసుకున్నాను. ఇంకో శారీ కూడా ఇది వీళ్ళ దగ్గర నేను తీసుకున్న ఫస్ట్ ఆర్డర్ అనమాట. ఇంకో శారీ కూడా బుక్ చేశాను. సో అది ఏ కలర్ తెలుసా? సేమ్ ఇదే కలర్, కాకపోతే బార్డర్ ఇలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న స్టోన్స్, కుందన్స్ అలా స్టిక్ చేసి వస్తుంది కదా, సో ఆ బార్డర్లో తీసుకున్నాను. కానీ సేమ్ ఇదే ఈ మొత్తం శారీ అంతా ఫుల్ ఇలా ఉంటుంది. కాకపోతే కొంచెం డార్క్ ఉండొచ్చు. వీడియోలో అయితే వాళ్ళు చూపిస్తున్నప్పుడు వీడియోలో అయితే డార్క్ ఉంది, సో డార్క్ ఉండొచ్చు. సేమ్ ఇదే శారీ, బ్లౌజ్ కూడా ఇదే, ఈ కాంబినేషన్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, ఇది సెకండ్ అనుకుంటే. ఆ శారీ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా 1-2 డేస్లో వస్తుంది. అది థర్డ్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఫస్ట్ తీసుకోవద్దు అనుకున్నాను, కానీ ట్రెండింగ్లో ఉన్న శారీ మనం హెవీ శారీస్ని వేర్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా సింపుల్ శారీస్ని తీసుకోక తప్పదనమాట. చూసారా, అంత ఈ కలర్ బాగుంటుంది కదా. సో ఇదనమాట. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. శారీ అయితే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, చూసారా. జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయినా చాలా హెవీగా ఉంటుంది. అందులో ఒకటి ఎవరికైనా ఇది కట్టుకోవడం వస్తుంది తెలుసా. నాకు శారీస్ వేర్ చేయడం రాదనమాట. సో ఇలాంటి సింపుల్ శారీస్ తీసుకుంటే హ్యాపీగా ఎవరి హెల్ప్ లేకుండా అయితే మనం వేర్ చేయొచ్చు. ఓన్లీ ఈ కట్టు చెంగు ఏదైతే ఉందో ఆడి వరకు మాత్రమే డిజైన్ రాలేదు, ఈ బార్డర్ రాలేదు, చిన్న బూటీస్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది. జస్ట్ 1 మీటర్ అనుకోండి, 1 మీటర్ కంటే తక్కువే, 1/2 మీటర్ కంటే ఎక్కువ. ఇది ఏదైతే ఉందో వీడి వరకు డిజైన్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది. మిగతా అంతా ఇలా డిజైన్ వచ్చింది అనమాట. డిజైన్ ఇలా చిన్న బూటీస్ వచ్చాయి. ఇవి ప్లీట్స్ కూడా చక్కగా పెట్టుకోవడం వస్తుందండి. చూసారా, చీర చాలా అసలు లైట్ వెయిట్గా ఉంది. ఇగో చాలా చక్కగా వస్తుంది ఇలా. చూసారా, ఇదనమాట. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలి అన్నది కూడా కమెంట్లో అయితే షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యువెలరీ వీడియోస్ కూడా నేను చేస్తానండి, మీరు కాస్త సపోర్ట్ చేస్తే చాలు. నేనైతే అన్ని వీడియోస్ చేసుకుంటూ పోతాను. ప్లీజ్ త్వరగా మన ఛానల్ని 1K సబ్స్క్రైబర్స్ అయ్యేలా అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.